లేనిది ఎందుకమ్మా నీకే కష్టం? పరిస్థితులకి తల వంచాలి పల్లవి. నువ్వేం బాధపడుకో. బాధపడకుండా ఎలా ఉండగలనమ్మా? ఇంట్లో అందరూ నీ గురించి బాధపడుతున్నారు. కొంచెం భోంచేతువమ్మా, కూర్చో అమ్మా. వద్దు పల్లవి, నాకు ఆకలిగా లేదు. అలా అనద్దమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. నువ్వు నిర్దోషివని నిరూపిస్తాను. ఎలా తీసుకొస్తావు పల్లవి? నేను నిర్దోషి అన్న విషయం నాకు తెలుసు. కానీ నిరూపించాలి అంటే పోలీసులకు కానీ కోర్టుకు కానీ సాక్ష్యాలు కావాలి. అవి లేవు కదా, ఎలా నిరూపిస్తావు? నేను నిరూపిస్తానమ్మా. ఏదో ఒకటి చేస్తాను. లేదమ్మా, అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక ఎవరూ ఏమీ చేయలేరు. తలరాతకి తల వంచి అనుభవించడం తప్ప ఏమీ చేయలేం. ఏంటమ్మా ఎలా మాట్లాడుతున్నావు? అన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక దారి తెరిచే ఉంటుందని నువ్వే నాకు చాలా సార్లు చెప్పావు. ఆ దారి కోసమే వెతుకుతాను, ప్రయత్నం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను బయటికి తీసుకొస్తాను. రా అమ్మా, కొంచెం తిందువు. వద్దు పల్లవి, నాకు సహించదు. నువ్వన్నం తినకపోతే నా మీదొట్టే. ఏ నోములో చిందో, ఏ పూజ చేసిందో